మీ బిజినెస్ ఏదైనా మీ ఊర్లో ప్రమోషన్ చేయాలంటే అది సుమన్ టీవీతోనే సాధ్యం. ఇప్పుడే సంప్రదించండి. తెలుగుదేశం పార్టీ, బీజేపీ, జనసేన మూడు కలిసి ఉన్నాయి. చిత్తూరు జిల్లాకు సంబంధించి తీసుకుంటే సముచిత స్థానం కల్పించడం లేదని కూడా కొన్ని అవాకులు చవాకులు వెళ్తున్నాయి. మన దక్షిణాది ప్రాంతాలలో ఎక్కువగా పాగా వేయలేని పరిస్థితి ఏర్పడింది. వెల్కమ్ టు సుమన్ టీవీ. దిస్ ఇస్ సత్యం ప్రసాద్. సుమన్ టీవీ ప్రేక్షకులందరికీ అంతర్జాతీయ మహిళా దినోత్సవ శుభాకాంక్షలు. మన భారతదేశంలోనే మహిళల కోసం మొట్టమొదట ఆస్తి హక్కు చట్టాన్ని తీసుకొచ్చింది స్వర్గీయ నందమూరి తారక రామారావు గారని అందరికీ తెలిసిన విషయమే. ఇదే నేపథ్యంలో ప్రస్తుతం భారతదేశం మొత్తం మీద మహిళల కోసం ఎన్నో సంక్షేమ పథకాలను అమలు చేస్తున్న ఏకైక వ్యక్తి ప్రధాని నరేంద్ర మోదీ. మరి వీరిద్దరి నందమూరి తారక రామారావు గారి వారసత్వాన్ని పుణికిపుచ్చుకుంటూ ప్రధాని నరేంద్ర మోదీ లక్ష్య ఆశయ సాధన కోసం నడుం బిగిస్తూ మన ముందు ప్రస్తుతం మహాశక్తి ఉన్నారు. మరి ఎవర శక్తి అంటే సుమన్ టీవీ తరపున అంతర్జాతీయ మహిళా దినోత్సవ సందర్భంగా ఎక్స్క్లూజివ్ ఇంటర్వ్యూ తీస్తున్నాం బీజేపీ రాష్ట్ర అధ్యక్షురాలు దగ్గుబాటి పురంధరేశ్వరి గారితో. మేడం నమస్తే. మేడం నమస్కారం. మేడం, ముందుగా సుమన్ టీవీ తరపున మీకు అంతర్జాతీయ మహిళా దినోత్సవ శుభాకాంక్షలు. అదేవిధంగా సుమన్ టీవీ ప్రేక్షకులకి మరియు మహిళలందరికీ కూడా మహిళా దినోత్సవ శుభాకాంక్షలు తెలియజేస్తున్నాను. థ్యాంక్ యూ వెరీ మచ్ మేడం. మొదటగా మీరు ఆంధ్ర రాష్ట్రానికి సంబంధించి బీజేపీ తరఫున పార్టీ పరంగా కావచ్చు మీరు అధ్యక్షురాలుగా ఎన్నికైనారు. అప్పటి నుంచి కూడా అంటే దాదాపు 2 సంవత్సరాలు కావస్తుంది. పార్టీ బలోపేతానికి మీరు ఏ విధంగా కార్యకర్తల్ని మోటివేట్ చేస్తున్నారు? సాధారణంగా ఏ రాజకీయ పార్టీకైనా 2 అంశాలు చాలా ప్రధానం. ఒకటి సంస్థాగత పరమైనటువంటి అంశాలు, 2 రాజకీయ పరమైనటువంటి కార్యాచరణ. రాజకీయంగా చూసినట్లయితే ఇప్పుడు మేము ఎన్డీఏ కూటమిలో రాష్ట్రంలో పొత్తులో ఉన్నాము. ప్రజలు అనూహ్యంగా ఆశీర్వదించారు. అండ్ ఇప్పుడు కూటమి ఆంధ్రప్రదేశ్లో అధికారంలో ఉంది కనుక ఏదైతే ఇంతకుముందు 5 సంవత్సరాల కాలంలో రాష్ట్రం నష్టపోయిందో, అప్పుల ఊబిలో కూరుకుపోవటం, అదేవిధంగా అభివృద్ధికి తావు లేకపోవటం, కక్షపూరిత రాజకీయాలు కొనసాగించినటువంటి సందర్భంలో విధ్వంసానికి పెద్దపీట వేస్తూ ముందుకు వెళ్ళినటువంటి నేపథ్యంలో అభివృద్ధికి వచ్చేటప్పటికి ఇంచుమించు ఒక 25-20 సంవత్సరాలు మేము వెనకబడిపోయినట్లే. కనుక ఇవాళ కేంద్రంలో ఎన్డీఏ కూటమి, అదేవిధంగా రాష్ట్రంలో కూడా ఎన్డీఏ కూటమి అధికారంలో ఉన్నటువంటి నేపథ్యంలో మేము ఏదైతే చెప్తూ వచ్చావో డబుల్ ఇంజిన్ సర్కార్ అని, ఇప్పుడు కేంద్రం నుండి నిధులు తీసుకురావడంలో వారధిగా భారతీయ జనతా పార్టీ నిలబడుతూ మా వంతు కృషి కూడా మేము చేస్తూ ఇవాళ ఈ కేవలం ఈ 8-9 నెలల్లోనే అనూహ్యంగా రాష్ట్రానికి వనరులు వచ్చినటువంటి విషయం ప్రజలందరూ కూడా గమనిస్తున్నారు. అదేవిధంగా రెండో కోణం వచ్చేటప్పటికి సంస్థాగత పరమైనటువంటి అంశం. దానికి సంబంధించి సభ్యత్వ నమోదు కార్యక్రమం మొన్ననే మేము సంపూర్ణం చేసుకోవడం జరిగింది. 25 లక్షల మంది సభ్యులు భారతీయ జనతా పార్టీలో చేరారు. అది అయిన తర్వాత మేము బూత్ స్థాయి కమిటీలు, అదేవిధంగా మండల స్థాయి కమిటీలు, జిల్లా స్థాయి కమిటీలు, మేము ఇప్పుడు అవన్నీ కూడా చాలా విజయవంతంగా వాటినన్నింటినీ కూడా వేసుకోవడం జరిగింది. ఇక్కడ ప్రజలు గమనించవలసింది ఏమిటంటే ప్రజాస్వామ్యబద్ధంగా ఎవరు కూడా పైనుండి ఫలానా వ్యక్తి జిల్లా అధ్యక్షుడు కావాలని కానీ, ఫలానా వ్యక్తి మండల అధ్యక్షుడు అని కానీ, ఫలానా వ్యక్తి బూత్ అధ్యక్షుడు అని కానీ పైనుండి ఎప్పుడు నిర్ణయం రాలేదు. కింద ఉన్నటువంటి కార్యకర్తలు అందరూ కూడా సమాలోచన చేసుకుని వారు సమావేశపరిచిన తర్వాత వారు ఎవరినైతే కావాలి అని అనుకుంటారో వారినే మేము అధ్యక్షులు చేయటం జరిగింది. కనుక చాలా ప్రజాస్వామ్యబద్ధంగా భారతీయ జనతా పార్టీలో ఈ సంస్థాగత పరమైనటువంటి ఎన్నికలు కూడా అయిపోయాయి. రేపు జాతీయ అధ్యక్షుల యొక్క నియామకం జరుగుతుంది. దానికి ముందు రాష్ట్ర అధ్యక్షుల యొక్క నియామకం ఉంటుంది. కనుక ఇవన్నీ అవడం అనేది మా యొక్క బలాన్ని క్షేత్రస్థాయిలో పెంచే విధంగా ఉంటుంది. కనుక 2 అంశాలు కూడా సమాంతరంగా మేము వాటికి దృష్టి పెడుతూ వాటికి ప్రాముఖ్యతనిస్తూ ప్రాధాన్యతనిస్తూ మేము మా పార్టీని బలోపేతం చేసుకోవటం మీద మా దృష్టి అంతా కూడా కేంద్రీకరించడం జరిగింది. అంటే ఇప్పటి వరకు భారతదేశంలో పలు రాష్ట్రాల్లో కూడా బీజేపీ చాలా బలంగా ఉంది. కానీ దక్షిణాది రాష్ట్రమైన తమిళనాడు కావచ్చు లేదా ఆంధ్రాలో కావచ్చు బీజేపీ కూటమిగానే ఉంది, కానీ ఇంతవరకు సింగిల్గా పోటీ చేసిన దాఖలాలు లేదు. మరి ఈసారి ఏమన్నా 2029లో బీజేపీ సింగిల్గా పోటీ చేసే అవకాశం ఉందంటారా? అంటే దశాబ్దాల క్రితం భారతీయ జనతా పార్టీ ఒంటరిగా పోటీ చేసినటువంటి విషయం ప్రజలందరికీ తెలుసు.
అయితే కాలక్రమేణా వచ్చినటువంటి పరిణామాల నేపథ్యంలో మేము కూటమిగానే ఏదో ఒక పార్టీతో పొత్తు పెట్టుకుని మేము ముందుకు వెళ్తూ వస్తున్నటువంటి సందర్భం. ప్రధానంగా తెలుగుదేశం పార్టీతోటే మాకు ఆ రకమైనటువంటి పొత్తు ఇన్ని సంవత్సరాలు కూడా ఉన్నటువంటి నేపథ్యం. ఎప్పుడూ కూడా ఒంటరిగా పోటీకి వెళ్ళాలా లేదా కూటమిగా లేదా ఇంకో పార్టీతోటి ఒక ఆలోచనతోటి ముందుకు వెళ్ళాలా అనేటువంటి అంశానికి వస్తే అది మా అగ్రనాయకత్వం, అది మోడీ గారు కావచ్చు, అమిత్ షా గారు కావచ్చు, లేదా మా జాతీయ అధ్యక్షులు కావచ్చు, అలాగే మా సంఘటనా మంత్రి ఉంటారు జాతీయ స్థాయిలో సంతోష్ గారు కావచ్చు, వీరందరూ సమాలోచన చేసుకున్న తర్వాత ఏది పార్టీకి అనుకూలంగా ఉంటుందో దాన్ని వారు ఆ రకమైనటువంటి ఒక నిర్ణయానికి వచ్చిన తర్వాతే మాకు తెలియజేయటం జరుగుతుంది. కనుక ఏదైనా సరే కూటమిగానా ఒంటరిగానా అనేటువంటిది పైన ఉన్నటువంటి నాయకత్వం యొక్క నిర్ణయం మీద ఆధారపడి. రాష్ట్రంలో సంక్షేమ పథకాలకు సంబంధించి రాష్ట్ర ప్రభుత్వం కొన్ని పథకాలను ప్రవేశపెడతా ఉంది, అదేవిధంగా కేంద్ర ప్రభుత్వం కూడా చాలా పథకాలను ప్రవేశపెడతా ఉంది. కానీ ఇప్పటి వరకు కూడా ప్రజలకి దీనిపైన పెద్ద అవగాహన కల్పించినట్టు విస్తృత ప్రచారం అయితే లేదు. మన రాష్ట్రంలో ముఖ్యంగా చాలా వరకు ఆంధ్ర రాష్ట్రం సంబంధించి వాళ్ళ యొక్క పథకాల పేరుతోనే చెప్పుకొని వస్తున్నారు. కానీ ఇప్పుడు జన ఔషధి కావచ్చు, లేదా సుకన్య సమృద్ధి పథకం కావచ్చు, ఇవన్నీ కూడా చాలా వెనుకబడి ఉంది. మరి దీన్ని ఏమంటారు? ఏ విధంగా ప్రజలకి సంపూర్ణంగా ఏమీ తెలవడం లేదు అంటే నేను కొంచెం విభేదించవలసి వస్తుంది. రైతుల దగ్గరికి వెళ్ళి మీకు 1వ తారీఖు కల్లా రైతుకి సంబంధించినటువంటి కిసాన్ సమ్మాన్ నిధి ఏదైతే ఉందో వెంటనే డబ్బులు పడిపోతున్నాయి. రాష్ట్ర ప్రభుత్వం ఒకంత అటు ఇటు ఆలస్యం చేసినా కేంద్రం మాత్రం ఆలస్యం చేయట్లేదు. రైతు దగ్గరికి వెళ్ళి ఇది ఎవరిస్తున్నారు అని చెప్పి అడిగిన వెంటనే మోడీ గారు అని చెప్తున్నారు. అదే విధంగా మరుగుదొడ్ల నిర్మాణం ఉందనుకోండి, ఇది ఎవరి సహకారంతో జరుగుతుందంటే తక్కువని చెప్పి ఎవరు కూడా ఆలోచించకుండా కేంద్ర ప్రభుత్వం అంటున్నారు. ప్రధాన మంత్రి ఆవాస్ యోజన ఇళ్ళు ఎవరు ఇస్తున్నారంటే కేంద్ర ప్రభుత్వం అని చెప్తున్నారు. అదే విధంగా జల్ జీవన్ మిషన్ కింద ఇంటికి ఇచ్చే కుళాయి కనెక్షన్ ఎవరు ఇస్తున్నారంటే మోడీ గారు ఇస్తున్నారని చెప్తున్నారు. మరి గరీబ్ కళ్యాణ్ అన్న యోజన కింద ఉచితంగానే ఇవాళ బియ్యం ఇస్తున్నారు పేదలకు, అది ఎవరు ఇస్తున్నారంటే మోడీ గారు ఇస్తున్నారని చెప్పి మోడీ బియ్యం అని పేరు కూడా పెట్టడం కూడా జరిగింది. కనుక సంపూర్ణంగా ఎవరికి అవగాహన లేదు అని చెప్పడం అది కొంచెం సత్యదూరమే అవుతుంది. కానీ ఇంకా కూడా మేము ప్రజల్లోకి వెళ్ళవలసినటువంటి అవసరం ఉంది. సాధారణంగా ఏమిటంటే మన ఫెడరల్ సిస్టంలో కేంద్ర ప్రభుత్వం ఏదైనా సరే రాష్ట్రాల్లో కార్యక్రమాలు చేయాలంటే అది రాష్ట్ర ప్రభుత్వాల మాధ్యమంగానే చేయాలి. కనుక చాలా వరకు ప్రజలు ఇవన్నీ కూడా ఏదో రాష్ట్ర ప్రభుత్వాలు చేసేస్తున్నాయనేటువంటి ఒక నిర్ధారణకి వారు రావడం అనేది చాలా సహజం. అయితే ఆ రకంగా కాకుండా డెఫినెట్గా నేను ఇందాక అన్నట్లుగా కొంతవరకు అవగాహన ఉంది. మరింత అవగాహన కోసం మా వంతు కృషి నేను చేస్తాను. ఇప్పుడు కూటమి ప్రభుత్వం ఏర్పడిన తర్వాత ఆంధ్ర రాష్ట్రంలో తెలుగుదేశం పార్టీ, బీజేపీ, జనసేన 3 కలిసి ఉన్నాయి. కానీ చిత్తూరు జిల్లాకు సంబంధించి తీసుకుంటే కొన్ని ప్రాంతాలలో బీజేపీకి సముచిత స్థానం కల్పించడం లేదని కూడా కొన్ని అవాకులు చవాకులు పెడుతున్నాయి. అంటే చెప్పుకోలేక వాళ్ళే ఉన్నట్టు కూడా అంటున్నారు. ఇది ఎంతవరకు నిజమంటారు? ఇప్పుడు కూటమిలో ఉన్న తర్వాత డెఫినెట్గా కూటమి యొక్క ధర్మాన్ని పాటించవలసినటువంటి అవసరం 3 పార్టీలకు ఉంటాడు. తెలుగుదేశం పార్టీ కావచ్చు, బీజేపీ కావచ్చు, జనసేన కావచ్చు. అయితే ఇక్కడ గెలుపు అందుకున్న తర్వాత నిష్పత్తిలో మనం వెళదాం అనేటువంటి ఒక నిర్ధారణకి రావడం జరిగింది. ఆ నిష్పత్తి ప్రకారమే జరుగుతుంది. ఇప్పుడు పైన ఉన్నటువంటి నాయకత్వం ఖచ్చితంగా కార్యకర్తలందరికీ తెలియజేస్తున్నారు, మీరు 3 పార్టీల కార్యకర్తలు కలిసి ఉమ్మడిగా ముందుకు వెళ్ళాలని పదే అటు జాతీయ అధ్యక్షులైనటువంటి చంద్రబాబు గారు కావచ్చు, లేకపోతే టీడీపీ రాష్ట్ర అధ్యక్షులైనటువంటి పల్లా శ్రీనివాస్ గారు కావచ్చు, లేదా జనసేన అధ్యక్షులైనటువంటి పవన్ కళ్యాణ్ గారు కావచ్చు, వారు ముగ్గురు కూడా ఒకే మాట మీద నిలబడి 3 పార్టీలు చెందినటువంటి కార్యకర్తలు కలిసి ముందుకు వెళ్ళాలని చెప్పి పదే చెప్తున్నారు. అయితే కింద ఉన్నటువంటి నాయకత్వం దాన్ని ఏ మేరకి గౌరవిస్తుంది అనేటువంటి అంశానికి వస్తే మీరు అన్నట్లుగా కొన్ని జిల్లాల్లో మాకు ఇబ్బంది ఉంది. ఎక్కడైతే ఇబ్బంది ఉందో ఆ జిల్లాల్లో ఉన్నటువంటి ఇబ్బందిని భారతీయ జనతా పార్టీ రాష్ట్ర అధ్యక్షురాలుగా నేను ఎప్పటికప్పుడు చంద్రబాబు నాయుడు గారి దృష్టికి, పల్లా శ్రీనివాస్ గారి దృష్టికి నేను తీసుకుని వెళ్తున్నాను. వీలైనన్ని చోట్ల కూడా దాన్ని సమాధానపరుచుకుంటూ ముందుకు వెళ్ళేటువంటి ప్రయత్నం ఖచ్చితంగా జరుగుతుంది. మన
కేంద్ర ప్రభుత్వం చేస్తున్న కొన్ని పథకాలకు సంబంధించి కావచ్చు, లేదా మన మోదీ గారు ముఖ్యంగా మన దక్షిణాది ప్రాంతాలలో ఎక్కువగా పాగా వేయలేని పరిస్థితి ఏర్పడింది. అంటే వాళ్ళు తమిళనాడు సంబంధించిన వ్యక్తులనే ఎక్కువ ఇంపార్టెన్స్ ఇస్తున్నారు. బీజేపీకి సంబంధించిన వ్యక్తిని ఎవరు కూడా అక్కడ నిలబెట్టినా కూడా గెలవలేని పరిస్థితి ఉంది. ఇది ఎంత మాత్రం అంటారు? భారతీయ జనతా పార్టీ తరఫున తమిళనాడులో అభ్యర్థిని నిలబెట్టారంటే వాడు తమిళ్లో అయి ఉంటారు కదండి. ఉత్తరాది నుండి తీసుకొచ్చి అయితే అక్కడ నిలబెట్టరు కదా. సో ఈ విషయం ఏమిటంటే సాధారణంగా ప్రాంతీయ పార్టీలు రాష్ట్రాల్లో బలంగా ఉంటాయి. వాటిని ఢీకొంటూ ముందుకు వెళ్ళవలసినటువంటి పరిస్థితి ఖచ్చితంగా జాతీయ పార్టీలకు ఉంటుంది. ఉత్తరాదిని అంటారా, కొంచెం అక్కడ ఆ మేరకు అంత పెద్ద ఎత్తున ప్రాంతీయ పార్టీలు లేనటువంటి సందర్భంలో జాతీయ పార్టీలు అక్కడ బలంగా ఉన్నాయి. కాంగ్రెస్ కావచ్చు, బీజేపీ కావచ్చు. ఇవాళ ఏ రాష్ట్రంలో ఎన్నిక జరిగినా భారతీయ జనతా పార్టీ విజయకేతనం ఎగురవేస్తుంది. దక్షిణాదికి వచ్చేటప్పటికి ఇక్కడ ఉన్నటువంటి ప్రాంతీయ పార్టీలు చాలా బలంగా ఉన్నటువంటి సందర్భంలో వారిని ఈ ప్రాంతీయ పార్టీలను ఎదుర్కొంటూ ముందుకు వెళ్ళవలసినటువంటి నేపథ్యం. సాధారణంగా కింద ఉన్నటువంటి ఓటర్ ఏం చూస్తాడంటే నా ప్రాంతానికి ఏమిటి, నా రాష్ట్రానికి ఏమిటి అనేటువంటి అంశం మీదే వారి యొక్క దృష్టి ఎక్కువ కేంద్రీకరించడం జరుగుతుంది. కనుక జాతీయ పార్టీలు ఉత్తరాది పార్టీలు అని పేరు పెట్టేసి వాళ్ళని కొంచెం వీరికి మా స్థానికంగా ఉన్నటువంటి సమస్యలు వాళ్ళకి తెలియవు అనేటువంటి భావన ఉన్నటువంటి సందర్భంలో కొంచెం నిలదొక్కుకోవటం కాస్త సమయం తీసుకునేటువంటి అంశం. అయితే ఇవాళ మీరు భారతీయ జనతా పార్టీని చూసినట్లయితే ఎక్కడైనా సరే అసలు బలం లేదు అని అనుకున్న రాష్ట్రాల్లో కూడా ఇవాళ బలం పుంజుకుని అధికారంలోకి వచ్చారు. ఢిల్లీ చూసాము, మణిపూర్. ఢిల్లీ 27 సంవత్సరాల తర్వాత, 27-28 సంవత్సరాల తర్వాత నార్త్ ఈస్ట్ అంతా కూడా ఒకానొక సందర్భంలో కాంగ్రెస్ పార్టీకి కోటగా ఉంటే ఇవాళ భారతీయ జనతా పార్టీ అక్కడ తన విజయకేతనాన్ని ఎగురేస్తుంది. కనుక వాళ్ళు ప్లాన్డ్ గా ఒక్కొక్క రాష్ట్రం తర్వాత ఒకటి దృష్టి పెడుతూ ముందుకు వెళ్తారు. దక్షిణాదిలో కూడా ఖచ్చితంగా బలపడేటువంటి అవకాశాలు అయితే ఉన్నాయి. అంటే వన్ ఇండియా వన్ నేషన్ అనేది ఒక సిద్ధాంతంగా కూడా బీజేపీ వెళ్తూ ఉంది మొత్తం మీద, భారతదేశం మొత్తం. అంటే దీనికి దానికంటే కూడా ఏమిటంటే ప్రతి సంవత్సరం మీరు చూసారనుకోండి, మొన్నే ఎన్నికలు అయినాయి అని అనుకుంటే 4-5 నెలల్లో ఇంకొక రాష్ట్రం. ఇవాళ చూస్తే మళ్ళీ డిసెంబర్ ఈ నెల చివరికి వచ్చేటప్పటికి మళ్ళీ ఎన్నికలు ఉన్నాయి, మళ్ళీ వచ్చే సంవత్సరం ఎన్నికలు. సో దీని వలన ఏమవుతుందంటే ఈ మోడల్ కోడ్ ఆఫ్ కాండక్ట్ వచ్చేసేయటం, దానివల్ల అభివృద్ధి కార్యక్రమాలు కుంటుపడిపోవటం, అభివృద్ధి బ్యాక్ సీట్ తీసుకోవటం. కనుక ఇటువంటి పరిస్థితులు లేకుండా వన్ నేషన్ వన్ ఎలక్షన్ పెట్టాలి అనేది. వన్ నేషన్ వన్ ఎలక్షన్ అంటే అసెంబ్లీ మరియు పార్లమెంట్కి ఒకేసారి జరుగుతాయి, స్థానిక సంస్థలన్నీ కూడా ఒకసారి జరుగుతాయి. సో ఆ రకంగా ముందుకు వెళ్ళినట్లయితే మన అభివృద్ధి అనేది కుంటుపడకుండా ముందుకు వెళ్ళేటువంటి అవకాశం ఉంటుంది అనేటువంటి ఆలోచనతో దాన్ని తీసుకురావడం జరిగింది. అంతర్జాతీయ మహిళా దినోత్సవం సందర్భంగా మీరు మహిళలకు ఇచ్చే ఒక సందేశం? ఆత్మస్థైర్యంతో, ఆత్మవిశ్వాసంతో మహిళ ముందుకు వెళ్ళాలి. అంటే అసలు సాధికారత ఏమి సాధించలేదు అని చెప్పడం కూడా అసత్యం అవుతుంది, సత్యదూరం అవుతుంది. సాధించవలసింది చాలా ఉంది. 73-74 సవరణ రాజ్యాంగంలో చేసిన తర్వాత లోకల్ బాడీస్లో మహిళలు వస్తారంటే ముందు సర్పంచ్లు ఉంటారు, వెనకాల సర్పంచ్ పతిలు ఉంటారు అని చెప్పి అప్పుడు ఎద్దేవా చేశారు. కానీ ఇవాళ మహిళ ధైర్యంగా ముందుకు వచ్చి నిర్ణయాలు తీసుకునే స్థాయికి ఎదిగింది. అదేవిధంగా తను నిర్భయంగా తన మనసులో మాట వెలువడించే స్థాయికి కూడా ఎదిగింది. ఇవాళ అదేవిధంగా నరేంద్ర మోడీ గారు నారీ శక్తి అధినియం అని చెప్పి పార్లమెంట్లో మరియు అసెంబ్లీలో 33% రిజర్వేషన్లు మహిళలకి కల్పించే విధంగా వారు చట్టాన్ని కూడా చేయడం జరిగింది. కనుక ఇవాళ అన్ని విధాలా కూడా ప్రభుత్వాలు మహిళల్ని ముందుకు తీసుకురావాలి అనేటువంటి ఆలోచనలో ఉంటే మహిళ అవకాశాలని అందిపుచ్చుకుంటూ ముందుకు వెళ్ళాలి. అయితే మహిళ ఎవరికి కూడా తక్కువ కాదు, పురుషులకు కూడా తక్కువ కాదు. కనుక ఆ ఆత్మస్థైర్యంతో అడుగు ముందుకు వేయాలని చెప్పి నేను మహిళలందరికీ వారికి చేసేటువంటి అభ్యర్థన. సుమన్ టీవీ ప్రేక్షకుల తరపున మరొకసారి మీకు అంతర్జాతీయ మహిళా దినోత్సవ శుభాకాంక్షలు మేడం. ధన్యవాదాలు. థ్యాంక్ యూ.